అన్న చెప్పండి అన్న, ఏ సమస్యతో మీరు ఇక్కడ వచ్చారు? అన్న నా పేరు పీరు నాయక్, సింగం చెరువు తాండా అధ్యక్షుని. ఇది నాచారం మల్లాపూర్ 5వ డివిజన్లో ఉంటుంది, ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో టు హైదరాబాద్. అయితే మా సింగం చెరువు తాండా అనేది దాని పూర్వపురాలు ఒకసారి చెప్తాండి. నిజాం సర్కార్ నాటికి అప్పుడు మా పూర్వీకులు ఆడ వచ్చి గుడిసెలు వేసుకున్నారు. అప్పుడు గుడిసెలు వేసుకున్నారు వాళ్ళు. గుడిసెలు వేసుకొని ఇవాళ 200 కుటుంబాలు అయినాయి ఆడ. విక్కర్ సెక్షన్లో 1972లో విక్కర్ సెక్షన్లో 72 పట్టాలు ఇచ్చినారు. ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్. ఆ విక్కర్ సెక్షన్ 72 ఇళ్ళు పక్కా ఇళ్లను కూలగొట్టేసి మీకు అందరి ఉన్న వాళ్ళు 176 కుటుంబాలు ఉన్నాయి, వీళ్ళందరికీ ఇల్లు ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చిండు. ఆ హామీ ప్రకారంగా 127 ఇళ్ళు ఇచ్చేసిర్రు. ఇంకా 48 ఇళ్ళు మిగిలి ఉన్నాయి. కరోనా వచ్చిన తర్వాత ఎలక్షన్ వచ్చేసింది కాబట్టి వాళ్ళు ఇవ్వలేకపోయినారు. కావున దయచేసి రేవంత్ రెడ్డి గారి సంస్థ గవర్నమెంట్ 48 ఉన్నాయి, అది మాకు కేటాయించాలని మెమోరాండం ఇవ్వడానికి వచ్చినాం. అంటే ఇప్పుడు గతంలో ఎప్పుడన్నా 10 నెలల పాలనలో ఎప్పుడన్నా ఇచ్చారా? ఒకసారి ఇచ్చాను, ఒకసారి ఒక మెమోరాండం ఇచ్చాను. అది నాకు రిప్లై రాలే. కానీ కలెక్టర్ ఆఫీస్ పోయినట్టు నాకు తెలిసింది. అక్కడ పోయి చెక్ చేస్తే వచ్చిందని చెప్పిర్రు. కానీ నాకు కూడా ఒక కాపీ నీకు పంపించినామని వాళ్ళు అంటున్నారు. నాకు కాపీ ఇచ్చినారు వాళ్ళు, కానీ నాకు రాలే. ఏమన్నా రిసిప్ట్ ఇస్తురా? మీరు ఇచ్చినాక దరఖాస్తు మీకు రిసిప్ట్ ఒక 2 రోజుల తర్వాత మెసేజ్ పంపిస్తున్నారు ఫోన్లో, అంతే. రిసిప్ట్ ఏమి ఇస్తలేరు, అది పరిస్థితి. మరి ఇప్పుడు ప్రభుత్వము వచ్చి 10 నెలలు అయిపోయింది. 6 గ్యారంటీలు అమలు అయినట్లన్నా, ఇప్పుడు మీ ఎస్టీలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరినట్లన్నా? ఇప్పుడు 6 గ్యారంటీలో ఒక బస్సు ఒకటి యుద్ధి అయినట్టు అనిపిస్తుంది. అయింది కాదని అంటలేను. కానీ డబుల్ బెడ్రూమ్ విషయంలో ఎందుకు ఫెయిల్ అవుతుందో అర్థమైతే లేదు. ఇందిరమ్మ ఇల్లు కానీ డబుల్ బెడ్రూమ్ ఆల్రెడీ కట్టి ఉంది, అది మురిగిపోతుంది మొత్తం. ఒక పొరక మనం ఇల్లు సాఫ్ చేస్తాం, అదే పొరక అంత కత్తిరి అయిపోతే అది ఎలా తయారవుతుందో అలా తయారైంది డబుల్ బెడ్రూమ్లో. ఈ ముఖ్యమంత్రి కానీ స్పందించి మాకు ఇస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం.